థ్యాంక్ యూ ఫర్ యువర్ బర్త్‌డే విషెస్ అమ్మ అని పెట్టాడు. సో, ఇది 2 పక్కన పెట్టి మీడియాలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే జగన్ వీళ్ళిద్దరు కలిసిపోయారా అని. నిజానికి ఇది అందరికంటే ఆనందం కలిగించేది వైసీపీ వాళ్ళకే. ఎందుకంటే షర్మిల జగన్‌కి చాలా నష్టం చేసింది, చేస్తుంది కూడా ఇంకా పొలిటికల్‌గా. జగన్ కూడా ఆమెతో ఆహ్, ఒక సంధి కుదుర్చుకున్నట్లేదు. ప్రాబ్లమ్ ఏందంటే కనీసం తల్లైనా జగన్ వైపునుంటే కొంత వెయిట్ వచ్చేది. కానీ ఆమె కూడా ఆస్తుల విషయానికి సంబంధించి జగన్ షర్మిలకు అన్యాయం చేస్తున్నాడనేది ఆహ్, క్వైట్ ఆపోజిట్ స్టాండ్ ఆమె తీసుకున్నది. జగన్ స్టాండ్ ఏంటి? అసలు ఆస్తులు ఎప్పుడో పంచేశారు, అయిపోయింది. నా స్వార్జితం ఇదంతా కూడా నేను కష్టపడి ఆస్తులను డెవలప్ చేసుకున్నాను. సో, అందుకనే కేసులు కూడా నా మీదే ఉన్నాయి. ఆమె మీద లేదు. ఆమెకి వాటాలు ఉంటే ఆమె మీద కూడా కేసులు ఉండాలి కదా! సో, ఇది నేను సంపాదించుకున్న ఆస్తులు. కాబట్టి నేను ప్రేమతో, అభిమానంతో ఆమెకి చెల్లెలు కాబట్టి ఇద్దామని అనుకోని ఒక ఎంఓయూ రాశాను. అలాగే మా అమ్మ పేరుతో కొన్ని గిఫ్ట్ డీడ్ కొన్ని షేర్లు ఆమెకిచ్చాను. కానీ కుట్రపూరితంగా నాకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్‌లో ఉన్న షేర్‌లను ఆమె రాయించుకుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ ఏసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు తేలే వరకు కూడా ఈ వాటాల బదిలీ అనేది చేయకూడదనేది ఉంది. అనేది ఇతని ఆర్గ్యుమెంట్. దాంతో షర్మిల అనేక ఆర్గ్యుమెంట్ చేసింది. దాంతో పాటు విజయమ్మ కూడా లేదు, అసలు ఆస్తులు పంచలేదు, ఈక్వల్‌గా ఉండాలనేది ఆయన నోటి మాటగా వైఎస్ఆర్ చెప్పాడు. సో, జగన్ ఆస్తులేం కాదవి అనేది ఆమె చెప్పింది. సో, ఇక్కడేందంటే టెక్నికల్‌గా జగన్ ఆస్తులే. జగన్ ఆస్తులు కాకపోతే వీళ్ళు మిగతా ఆస్తుల్లో కూడా నా వాటా ఉందనేది కోర్టుకెళ్ళేది ఇప్పటికే ఆమె. టెక్నికల్‌గా తీసుకుంటే ఈమెకేం సంబంధం లేదు. కాకపోతే ఈ ట్రాన్స్‌ఫర్‌లు చెల్లాయా, ఈ వాటాలు ఇప్పుడు ఆమె పేరుతో పెట్టుకున్నాయి కదా! అది చెల్లుతుందా లేదనేది ఆల్రెడీ కోర్టులో అది ఆహ్, ఉంది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేము. కోర్టు అది తేలుస్తుంది ఎలాగో. అది ఎట్లాగో ఒకరి మీద ఒకరు కేసులేసుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఏసుకున్నారు. మళ్ళీ చెన్నై కోర్టుకెళ్లారు. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో అది ఇప్పుడు పెండింగ్‌లో ఉంది. సో, ఈ నేపథ్యంలో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే తల్లి కూతుర్ల ఆర్గ్యుమెంటు ఒక రకంగా ఈయన మీద ఉన్న కేసు పెట్టిన వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అదే చేస్తున్నారు. కేసు ఏంటి? ఈయన మీద ఏంటి? మొత్తం సిబిఐ గాని, ఈడీ గాని దాదాపు 20 ఛార్జ్ షీట్లు ఈయన మీద పెట్టారు. 11 కేసుల వరకు. సో, ఆ కేసుల్లో ప్రధాన ఆరోపణలు ఏందంటే వీళ్ళ నాన్న 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ పరిపాలించినప్పుడు కొంతమందికి ఎస్సీజెడ్లు కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, ఇతర సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ చేస్తే దానికి బదులుగా లంచం ఇచ్చే బదులుగా నా కొడుకు కంపెనీల్లో మీరు పెట్టుబడులు పెట్టండి అనేది చెప్పాడు. దాంతో ఈయన పెట్టారు. అందుకనే జగన్ ఆస్తులు కూడా విపరీతంగా పెరిగాయి ఆ టైంలో. అనేది దీన్నే క్విడ్ ప్రోకో అని డిస్‌ప్రపోర్షనేట్ అసెట్ కేస్ అని కూడా అంటారు. అక్రమ ఆస్తుల కేసు. సో, అంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే జగన్ కంపెనీలు పెట్టుబడి పెట్టారు. దానివల్ల జగన్ కంపెనీలు గ్రో అయింది. సో, వైఎస్ఆర్ చేశాడు కాబట్టి అది ఈమెకి కూడా వాటా ఉంది తండ్రి వారసత్వంలో. అంటే ఇక్కడ షర్మిల గాని, విజయమ్మ చెప్పే ఆర్గ్యుమెంట్‌లో మనకు గాని అర్థమయ్యేది ఏందంటే కరప్షన్ జరిగింది. కరప్షన్ మొత్తం జగన్‌కే వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆ కరప్షన్‌లో మాకు కూడా వాటా ఉంది అనేదే వస్తుంది. అంటే కరప్షన్ ఖండించినట్టు కాదు. కరప్షన్ జరిగింది. దానివల్ల జగన్ ఆస్తులు పెరిగాయి. కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యమంత్రి మా నాన్న ఉన్నాడు కాబట్టి వచ్చింది. కాబట్టి దాంట్లో నాకు కూడా వాటా రావాలి కదా అనేది ఇంప్లై అవుతుంది. కాకపోతే దీనంతా ఒకవైపు తీసుకొని తెలుగుదేశం మీడియా గాని, వాళ్ళు గాని దీన్ని ఉపయోగించుకుంటారు. నేచురల్‌గా ఎవరైనా ఆ ప్లేస్‌లో ఉంటే ఉపయోగించుకుంటారు. అలాగా ఈమె కూడా కూటమి అధికారంలోకి రావడానికి కొంతవరకు ఈ నెరేటివ్ కూడా ఉపయోగపడింది. సో, కాకపోతే ఇప్పుడు ఇదంతా కూడా డ్రామా అని ముందు నుంచి కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళ చెల్లి, అన్న మధ్య ఇంత గొడవ జరుగుతుందా? అసలు ఇదంతా కూడా వీళ్ళు ఆడే డ్రామా అంట కదా! అనేది చాలామంది అడిగారు. కానీ డ్రామా వల్ల జగన్‌కి ఏంటి లాభం దీనివల్ల? అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆమెకి లాభం లేదు, జగన్‌కి లాభం లేదు. కానీ అలా నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే కాన్స్పిరసీ థియరీలు రకరకాలుగా ఉంటాయి.
అవి రకరకాలుగా నమ్ముతూ ఉంటారు. అలాగా ఇప్పుడు షర్మిల బర్త్‌డే విషెస్ చెప్పడం అనేది మామూలుగా ఆమె చాలా మందికి చెప్తుంది కాబట్టి, ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చెప్పుండొచ్చు. అందుకనే ఆమె ఎక్కడ అన్న కోసం అన్నకి మా అన్నకనో, ప్రియమైన అన్నకనో, లేకపోతే అన్నకనో ఏమీ వాడలేదు. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడని వాడింది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికని వాడింది తప్ప, అన్నయ్య జగన్‌కి అనేది ఆమె వాడలేదు. అసలు ఆమె అన్నయ్య అనే పిలుపు మానేసి చాలా కాలమైంది. జగన్ అని పిలుస్తుంది, జగన్ గారు అంటుంది. ఇంకా ఒక్కోసారి నువ్వు గివ్వు అంటుంటే ఎవరో ఆమెని మందలిస్తే అప్పటి నుంచి ఆమె మీరు అని పిలుస్తుంది. కాబట్టి మామూలుగా ఆమె కోపాన్ని దాచుకునే వ్యక్తి కూడా కాదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఆహ్, ఒక డ్రామా నడుస్తుంది. ఇద్దరి గొడవ ఫేక్ అనేది నమ్మశక్యంగా అయితే లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. తను రాజకీయంగా నాకు హెల్ప్ చేయలేదు, ఆస్తుల్లో వాటా ఇవ్వలేదనే ఒక కోపమైతే ఆమెకుంది. దాని నుంచే ఆమె ఇన్ని రోజులు చేస్తూ వస్తుంది. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఇదైంది. ఇంకొక వెర్షన్ ఏందంటే జగన్ ఈ మధ్య కొత్త కూటమికి అంటే ముఖ్యంగా మోడీకి దూరం అవుతున్నాడు. మోడీ మీద ఇండైరెక్ట్‌గా విమర్శలు కూడా చేశాడు. వైజాగ్ యోగాంధ్ర ఫండ్స్ మిస్‌యూజ్‌కి సంబంధించి. సో, మెల్లగా రాహుల్ గాంధీ అంటే ఇండియా కూటమి వైపు జగన్ వెళ్ళే అవకాశం ఉంది. రాహుల్ గాంధీకి కూడా జగన్ వస్తే ఆయన కూడా చేర్చుకుంటాడు అవసరం కాబట్టి. పాత కక్షల్లో రాజకీయాలు ఏమి ఉండవు. సో, ఆ రకంగా వచ్చినప్పుడు షర్మిల ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటది. ఎందుకంటే అధిష్టానం చెప్పినట్టు ఆమె వినాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ఆమె ఏం చేస్తుంది? తెలుగుదేశంలో చేరలేదు, జనసేనలో చేరలేదు, బీజేపీలో చేరలేదు. సో, మళ్ళీ అక్కడ పార్టీ సొంత పార్టీ పెట్టుకోవాలి. అక్కడ పార్టీ ఎక్కడన్నా కొంత ఇది ఉంది కానీ అక్కడ నీకు అస్సలు స్కోప్ లేదు. కాబట్టి ఆమె రేపొద్దున జగన్ గాని ఇండియా కూటమి వైపు మొగ్గితే, ఎందుకంటే ఇదే అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఇదే కూటమితోనే 2029లో ఎన్నికలకెళ్తారు. అప్పుడు జగన్‌కి ఒంటరిగా పోటీ చేయాలి. ఒంటరిగా పోటీ చేస్తే రేపు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఆ మేరకి రేపు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.